ఎంతో సంతోషంగా తెల్లవారి ఇంత ఆనందంగా బయలుదేరాం అమ్మవారి దగ్గరికి. కానీ మధ్యాహ్నం వంట చేసేటప్పుడు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నా జీవితంలో ఇంతవరకు వీడియోస్లో ఇక్కడ అక్కడ చూడడమే తప్పించి ఎప్పుడూ కూడా ఇలా అవ్వలేదన్నమాట. ఫస్ట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఏం జరిగిందంటే, అమ్మవారికి సారి పెట్టడానికి ఉదయం చూడండి ఇంట్లో అందరూ ఎంత హడావిడిగా ఉందో. ఒక పెళ్ళిలా అనిపిస్తుంది కదా. ఒక అమ్మాయికి సారి పెట్టేటప్పుడు ఎలా ఉంటుందో ఇల్లంతా కూడా, అలా కూతురికి సారి పెట్టేటప్పుడు ఉంటుంది కదండి. నాకైతే అలానే అనిపించింది అనమాట. అలానే బయలుదేరాం. అరిసెలు చేసా, నా చేత్తో నేనే అరిసెలు చేసా, సలివిడి చేసా, ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ తీసుకున్నా. ఇంకా అన్నీ రెడీ చేసి తొలేత అమ్మవారి ముందు, నా దుర్గమ్మ ముందు అన్నీ పెట్టి దండం పెట్టి, ఏ ఆటంకం లేకుండా వెళ్ళాలమ్మా, సరదాగా అయిపోవాలి, ఎవరితో ఏ మాట పడకూడదు, ఎక్కడ ఏది ఆటంకం అవ్వకూడదు అని చెప్పేసి బయలుదేరామన్నమాట. అసలు ఏం జరిగిందంటే, మధ్యాహ్నం వంట చేస్తున్నప్పుడు కుక్కర్ బ్లాస్ట్ అయ్యిందండి. అండ్ వీడియో అయితే ఆయన వరకు చూడండి, మీకు కూడా తెలుస్తుంది. అంటే నేను చేసిన పొరపాటు ఇంకెవరూ చేయరని అనుకుంటున్నాను. ఆ వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను, కొంచెం చూడండి. ఎందుకంటే చాలా పెద్ద తప్పే చేసేసాను. అంటే నా చేత్తో నేను తప్పు చేశానని ఎందుకంటున్నానంటే, అది బ్లాస్ట్ అవ్వడానికి రీజన్ నేనే కదా, ఒప్పుకోవాలి కదా, అందుకేనండి. అయితే ఇంటి దగ్గర మాత్రం సరదాగా పిల్లల నెత్తి మీద సలివిడి పరమన్నం వండి పట్టుకున్నామన్నమాట. నేనైతే ముర్రాటి నీళ్ళు పట్టుకున్నాను అమ్మవారికి. ఇంకా తల మీద అందరం పెట్టుకొని ముత్తైదువులు ముగ్గురు ముందు బయలుదేరాము పిల్లలతో. చిన్న పేరెంటాల ముందు అండ్ చిన్న వదిన, పెద్ద వదిన, అత్తయ్య, అమ్మ అందరూ ఉన్నారనమాట. అందరం కిందకైతే వెళ్ళిపోయాం. ఇంకా బయలుదేరుతున్నాము. బయలుదేరేటప్పుడు ఇంక అందరం సరదాగా ఇంక అమ్మవారికి ఒక్కసారి దండం పెట్టుకొని బయలుదేరామన్నమాట. ఎంత బాగా అయిందంటే నిజంగా చెప్తున్నా అండి, మనస్ఫూర్తిగా ఈ రోజులాగా ఎప్పుడు జరగదేమో అనిపించింది. మధ్యాహ్నం వరకు కూడా చాలా సరదాగా జరిగింది. అసలు మనసు నిండిపోయిందనమాట. పిల్లలు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. సరదాగా నిజంగా చెప్తున్నానంటే, ఒక పుట్టింటి నుంచి అత్తారింటికి అమ్మాయి వెళ్ళినప్పుడు సారీ పెడతారు కదా, అలా అనిపించింది. మొన్న నా కనకమ్మకి పెట్టినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి ఒక్కదాన్నే కదా బయలుదేరా. ఈరోజైతే అందరూ వచ్చారు. ఎంత సరదాగా, ఎంత బాగా అందరం కూడా ఫస్ట్ టైం ఇలా ముర్రాటి నీళ్ళు నెత్తి మీద పెట్టుకున్నాను అనమాట. నేను చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా అమ్మవారికి మీకు తెలిసిందే కదా, చీర, గాజులు నేను అన్నీ పెడతాను కదా ఎప్పుడులానే. అంటే లైక్ గాజులు, బొట్టు, కుంకుమ, కాటిక, అద్దము, దువ్వెన, చెవులోనివి, ఇంకా నల్లపూసల దండ అన్నీ పెట్టేశాను అనమాట. అందరం ఇంకా బయలుదేరి కిందకి వచ్చేసిన తర్వాత ఇంకా మా వారైతే వీడియో తీసుకొని డోర్ గడ వేసుకొని వచ్చేసారు కిందకి. కింద మా అన్నయ్య అయితే వెయిటింగ్. ఇంకా అమ్మవారికి నేను మేకపోతును కూడా ఇస్తా అని చెప్పాను, అది కూడా తీసుకొచ్చేసాం. ఆటోలో ఉందన్నమాట. చిన్నగా పండగ చేసుకుందామని అలా ఫ్యామిలీకి. ఎక్కువ మందిని ఎవరిని పిలవలేదు, ఎవరికి చెప్పలేదు. ఇక్కడ మేము ఇలాగా అమ్మ, అక్క, వదిన వాళ్ళే, ఇంకా నా ఫ్రెండ్స్ ఒక ఇద్దరిని పిలిచాను అంతే. ఇంకెవ్వరికి చెప్పలేదు, ఎవరిని పిలలేదండి. చాలా సింపుల్గా చేసేసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు అన్నీ పెట్టుకోవడం, రీసెంట్గానే మా అమ్మాయి గారికి బాగాలేదు, మళ్ళీ ఇప్పుడు ఇంత హడావిడిగా అన్నీ చేయడం ఎందుకని అంటే, ఆల్రెడీ మొన్న మంగళవారం పొలం పండగ అయిన రోజే మేము చేసేద్దాం అనుకున్నాను అనమాట పండగ. కాకపోతే ఆ టైంలో మామయ్య గారు బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు, అటు ఇటు తిరగడం. అతనికి బాగాలేనప్పుడు ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. అతని ఇంటికి ఎప్పుడైతే క్షేమంగా వచ్చేస్తారో అప్పుడే చేస్తానమ్మా అనుకున్నాను. 3వ వారం చేద్దామని అత్తయ్య గారు కూడా అన్నారు. ఈ గ్యాప్లో 3 వారాలు వెళ్ళి వదిన వాళ్ళ ఇంట్లో ఖమ్మంలో ఉన్నారు, కొంచెం తేరుకున్నారు, బాగున్నారు ఇప్పుడు అని చెప్పేసి ఇంకా పండగ అయితే చేసుకున్నాం. ఇంకా అందరూ వచ్చేసారు కదా, మేమైతే కారులో ముందు వచ్చేసాం. ఆటో కూడా ఉంది కాబట్టి ఆటోలో కొంతమంది అయితే వచ్చేసాం అనమాట. అందరం ఇక్కడికి వదిన, అక్క, హిందూ అండ్ దేవి కూడా వచ్చేసారు. పిల్లలు తీసుకొని అన్నయ్య కూడా వచ్చారు. సరదాగా ఇంకా అందరం నిల్చొని ఉన్నాం, చాలాసేపు వెయిట్ చేసాం. ఇది 3వ వారం కాబట్టి మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ గుడి లైట్గా ఖాళీగానే ఉందండి, మరి అంత రద్దీగా బిజీగా ఏమీ లేదు. కాకపోతే మేము వెయిట్ చేసిన హాఫ్ అన్ అవర్లో చాలామంది జనం అయితే వచ్చేసారనమాట. చాలా అంటే చాలామంది. ఇంకా టైం దాటుతున్న కొద్ది జనాలు అయితే వచ్చేస్తూ ఉంటారు. అందులో సెలవు ఒకటి కదా, నిన్న అంబేద్కర్ జయంతి అవ్వడం వల్ల సెలవు కారణంగా ఇంకా జనాలు ఎక్కువ అయిపోయారు. 3వ వారం అంటే ఇంకా ఎక్కువే ఉంటారు కదా జనాలు అమ్మవారికి. ఇంకా చాలా జనం ఉన్నారు. ఇంకా అలా వస్తూ ఉన్నారు. మేము అనుకున్నాం ఏంటంటే, సారీ పెడితే నార్మల్గా లోపలికి డైరెక్ట్గా పంపిస్తారు అనుకున్నాం. అంటే నార్మల్ టైంలోనే కాదు, మేము ఎప్పుడు వెళ్ళినా అట్లనే పంపిస్తారు. కానీ చాలా దగ్గర ట్రై చేసాం, బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము. అంటే చాలా ఎక్కువ మంది ఉన్నాం
ఆల్మోస్ట్ 15 మెంబర్స్ ఉండడంతో నేను అడిగాము, ట్రై చేసాం, కానీ అవ్వలేదు. గుడి వెనకాతల నుంచి కూడా వెళ్ళామన్నమాట. అక్కడ కూడా చాలా జనం ఉన్నారు. ఈ గ్యాప్లో మేము నార్మల్ దర్శనానికి వెళ్ళినా అయిపోనమాట. కాకపోతే సారి పెడితే లోపలికి పంపిస్తారు, గర్భగుడి దర్శనం అవుతుందని చిన్న ఆశ అనేది మనకు ఉంటుంది కదా ఎవరికైనా సరే. ఆ ఆశ కొద్దీ ఇంకా వెయిట్ చేసి కానీ కాలేదు. ఇంకా వెయిట్ చేసింది ఇంకేం చేసేది లేదని చెప్పేసి ఇంకా అలా ఇంకా చాలానే చూసాము. ఇంకా చాలాసేపు వెయిట్ చేసాం, అయినా అవ్వలేదు. ఈ గ్యాప్లో అక్క వాళ్ళు కూడా రాలేదు. వాళ్ళ కోసం కూడా కొద్దిసేపు వెయిట్ చేసేసరికి ఇంకా వాళ్ళు కూడా ఫోన్ చేసి అడిగాను, ఎక్కడున్నారు అక్క అంటే వచ్చేస్తున్నారన్నారు. ఇంకా అందరూ వచ్చిన తర్వాత ఇంకా చేసేదేముంది, అటు ఇటు తిరిగినా సరే పని అవ్వదు కదా. ఈ గ్యాప్లో చాలామంది ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ కనిపించారు. కానీ నిజంగా ఒక్క మాట అయితే చెప్తున్నాను, నా పోలమ్మ తల్లి దయా ఆశీస్సులు నా మీద ఎంత ఉందో అంతకి రెట్టింపు ప్రేమ, ఆప్యాయత మీ అందరిది కూడా నా దగ్గర అంతే ఉంది. ఈరోజు ఇంకా బాగా తెలిసింది. ఒక్కొక్కరు వచ్చి ఎంత బాగా అసలు పలకరించి, ఎంత బాగా మాట్లాడి, అక్క నేను పెద్ద ఫ్యాన్ అక్క మీకు అని అట్లా అంటుంటే నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. మనసు నిండిపోయింది, అసలు మాటలు రాలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇందు దేవి కూడా వచ్చేసారు, మీకు ఆల్రెడీ తెలుసు కదా వీళ్ళు. అండ్ ఇందు షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మంచిగా ఉంటూ ఒక కల్మషం లేని నీళ్ళ నాతో కలిసి ఉన్నదైతే ఇందువే. అందుకోసమే నేను ప్రతిదానికి కూడా ఇందునైతే ఇన్వైట్ చేస్తున్నాను. అండ్ మేమైతే మాత్రం ఇంకా చూసాం, ట్రై చేసాం. ఇంకా కొంచెం వాటర్ది తాగాము. అక్కడ ఎవరు తిట్టుకున్నారో కానీ పలబారిపోయాను అనమాట, చాలా ఎక్కువ నీళ్ళు కూడా ఒలిగిపోయాయి చాలా వరకు నా మీద, మురాట్ నీళ్ళు. ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము. అయితే నార్మల్ దర్శనం అయితే అవ్వలేదండి. 100 రూపీస్ టికెట్కి లైన్లో నించొని వెళ్ళాము. మేము ఆల్మోస్ట్ 13 మెంబర్స్ అయితే వెళ్ళామన్నమాట. గ్యాప్లో ఇంకా పంపించమని ఎంత బతిమలన్నా పంపించలేదు. అంటే ఆ 1200 అమ్మవారికి ఉండిలో వేసిన లేని వారికి ఇచ్చిన పుణ్యమే కదా. సారి పెడతామన్నా కూడా పంపించలేదు. ఇంకా మేము వెయిట్ చేసి వీళ్ళు కూడా అసలు నాకు నచ్చలేదు సర్వీస్. అంటే పంపించలేదని కాదండి, కానీ రెస్పాన్సిబిలిటీ లేదు, సరిగ్గా ఏది క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వట్లేదు. చాలాసేపు ఎండలో తిరిగాము. అందులో మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఫాస్టింగ్తోనే అమ్మవారికి పెట్టాలని చెప్పేసి ఇంకా ఎవ్వరు మేము తినలేదన్నమాట. అలా ఉన్నాం. పిల్లలు కూడా పాపం ఏమీ తినలేదు, అట్లానే ఉన్నారనమాట. ఇంకేం చేస్తాం, చేసేది ఏమీ లేదని చెప్పేసి ఇంకా అందరం కలిసి మేము అనుకోకుండానే అమ్మవారికి చుట్టూ సారి పట్టుకొని ప్రదక్షిణ చేసినట్టు అయిపోయిందనమాట. గుడి చుట్టూ కూడా చక్కగా వెళ్ళాము. మంచిగా వెళ్ళి ఇంకో అమ్మవారికి దర్శనంకి టికెట్ తీసుకొని వెళ్ళిపోయామన్నమాట డైరెక్ట్గా. తిను నా సబ్స్క్రైబర్ అంట, చాలా హ్యాపీగా పలకరించారు, చాలా బాగా అనిపించింది. ఇంకా మామయ్య గారిని అయితే బయట వదిలేసాం, మా జనాల్లో రాలేరు కదా ఇప్పటికే చాలా నీరసంగా ఉన్నారని చెప్పి మేము వెళ్ళేసరికి 5 నిమిషాలు అయిపోవాల్సిన దర్శనం అరగంట సేపు లైన్లో నిల్చున్నాం. ఎందుకంటే జనాలు చాలా ఎక్కువైపోయారు. మీరు స్టార్టింగ్లో చూసుంటే అక్కడ ఉన్నారు జనాలు, ఇప్పుడు ఎంచు చివరికి వచ్చేసారనమాట. ఇంకా అలా వెయిట్ చేసి ఇంకా దర్శనంకి అయితే బయలుదేరాం. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. సార్ అయితే కొంచెం తీశారు, అమ్మవారికి పెట్టాల్సిన చీర అయితే తీయించేశాను. ఇంకా అమ్మవారికి నేను ముట్టించి తీసుకొద్దాం అనుకున్న చీర కూడా చూపించి తీసుకొచ్చేసాను. చాలా బాగా అనిపించింది. ఈరోజు ఇలా జరిగింది అంటే అనుకున్నది ఎంతవరకు ఉందో అంతేకాకుండా మన నమ్మకం మనల్ని నడిపిస్తుందండి. అది మాత్రం నేను 100% బల్లగుద్దానని నేను చెప్తాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను అమ్మకి, అమ్మ వచ్చే సంవత్సరం నీకు సారి పెడతా, ఆ పొజిషన్లో నేను ఉండాలి. ఇప్పుడు నేను సారి పెట్టడం అంటే మీరైనా నేనైనా ఎవరమైనా అప్పు చేసైనా పెడతాం. అప్పు చేయకూడదు, చెయ్యి చాచకూడదు, ఈ డబ్బుల గురించి రేపటి గురించి నేను ఆలోచించకూడదు. అలా ఉన్నప్పుడు నీకు సారి పెడతా అనుకున్నా. అలానే జరిగింది, అలానే జరుగుతుంది. ఎందుకంటే మన నమ్మకం మనల్ని కాపాడుతుందండి. ఎప్పటికైనా సరే అది మాత్రం నేను బల్లగుద్దు మరి చెప్తా. నమ్మాలి, మనల్ని మనం ముందు కాన్ఫిడెంట్గా నిలబెట్టుకోవాలి, నమ్మాలి. అమ్మవారి దర్శనం మీరు కూడా చేసేసుకోండి. నా కొడుకైతే వీడియో తీసేసాడనమాట. చాలా అంటే చాలా బాగా అయింది. నీలమాంబ, పోలమాంబ ఎంత అందంగా, కొంచెమాంబ మధ్యలో ఎంత బాగా అనిపించారంటే ముగ్గురు అమ్మవార్ల దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. దర్శనం అయిపోయి ఇలా బయటకు వచ్చామో లేదో నిజంగా ఫ్యామిలీ అంతా కూడా ఫుల్లీ సపోర్ట్. ఎవ్వరు కూడా ఇది పట్టుకోను, అది పట్టుకోను, అది చేయను, ఇది చేయను అనరు ఎప్పుడు కూడా. ఎందుకంటే అమ్మవారి దగ్గరికంటే ఎవరు మాత్రం రారు చెప్పండి. దేవి అయితే తగరపు వలస నుంచి వచ్చిందండి. తెల్లవారేసరికి షూట్ ఉంటే వస్తుంది, కానీ ఇలా పిలవగానే రావడం కూడా చాలా గ్రేట్ కదా. నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. ఇలా పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ దేవి, థ్యాంక్ యూ ఎందు. అండ్ నా ఫ్యామిలీ మొత్తం
మొత్తానికి కూడా పేరున కూడా నేను అందరికీ అంటే ఒక్కదాన్ని పెట్టడం వేరు, అందరూ వచ్చి ఇలా కలిసి మెలిసి పెట్టడం వేరు కదా. నాకు చాలా బాగా అనిపించింది. అక్క అవనివ్వండి, వదిన అవనివ్వండి, ఎవ్వరు కూడా రాను అనలేదు. వాళ్ళ నోటితో ఎంత చక్కగా వచ్చారో, సరదాగా అయ్యింది. ఇంత బాగా అయిందంటే మనసు నిండిపోయిందనమాట ఈరోజు. ఇలా అవ్వింది. ఇంకా ముర్రాటి నీళ్ళు అమ్మవారి చుట్టూ తిరిగి ఇంకా అక్కడ నేనైతే మాత్రం ఈసారి చాలా జనం ఉన్నారు, ఎవరికి ఇస్తే బాగుంటుందో ఇవ్వకపోతే బాగుంటుందని సార్ అయితే ఎవ్వరికి పంచలేదండి. ఉన్నమాట చెప్తాను, దగ్గరికి వచ్చి అడిగి తీసుకున్న వాళ్ళకైతే ప్రసాదం అన్నీ ఇచ్చేసాను అనమాట. కాకపోతే మా ఇంట్లో వాళ్ళకి అలా తాంబూలాలు సారి పెట్టేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోయి మా వారైతే తీసుకొని వచ్చారు. చాలా రోజుల తర్వాత ఆటో తీసారేమో కానీ ఎక్కడ కీ పెట్టెలో కూడా మర్చిపోయారనమాట. సరదాగా అయితే ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి రాగానే డ్రెస్సింగ్ చేసుకొని సామాన్లకు వెళ్ళాను, వచ్చాను. వీళ్ళందరూ కాయగూరలు అవి కట్ చేసి అందించేశారు. స్టవ్ పెద్దది పెట్టి వరండాలో కుక్ చేస్తుంటే ఇటువైపు తలకాయ పెట్టిన తర్వాత ఏమైందంటే కుక్కర్ సరిపోలేదండి. కుక్కర్ సరిపోవడంతో ఇంకా కుక్కర్ విజిల్ మారుద్దాం అనుకునేసరికి కుక్కర్ అయితే పేలిపోయింది. మొత్తం నా కంట్లోకి మొత్తం మొహం మీదకి అంతా తులిపోయింది. జస్ట్ నేను ఒక్కదాన్నే ఉన్నాను అక్కడ, ఇంకెవ్వరూ లేరు. అది నా అదృష్టం అనుకో. వీడియో క్లిప్స్ అయితే పెట్టలేదు కానీ ఇవన్నీ క్లీనింగ్ అక్క వదిన అందరూ క్లీన్ చేశారు పాపం. ఎందుకంటే ఆడవీడిలో ఉండి వీడియో ఎవరు తీయలేదు. కానీ ఇలాంటి పొరపాటు ఎవరు చేయకండి. బ్లాక్ అయింది ఎప్పుడు కుక్కర్ వాడకండి. పాత కుక్కర్స్ అయితే అస్సలే వాడకండి. నా కర్మకాలు ఈ రోజు ఇలా పెట్టాను, ఎవరికి ఇలా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లిటరల్లీ నేనైతే ఏడ్చేసాను. ఏమమ్మా తప్పు జరిగింది అనుకున్నాను, కానీ ఏదో పెద్ద జరగాలి, చిన్నతో అయిపోయిందని కూడా అనుకున్నాను. అండ్ ఈ రోజైతే ఇలా గడిచింది. రోజు స్టార్ట్ అయ్యేటప్పుడు ఎంత సంతోషంగా ఉందో, ఎండ్ అయ్యేటప్పుడు అంత బాధగా గడిచిందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ వైజాగ్ పిల్ల లింక్ వచ్చి సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి. నేను మీ వైజాగ్ పిల్ల.